నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళైతే మొగుడొస్తాడు అనుకుంటే నా పాలిట ఎముడొచ్చాడు అని అంటోంది. నన్ను బాధ పెట్టడానికి అతను చెయ్యని ప్రయత్నమే లేదు అని అంటోంది. న్యాయం కోసం ఎక్కని గుమ్మం లేదు. ఆడపిల్లనని ప్రతి చోట చునకనగా చూశారు తప్ప నా సమస్యకి పరిష్కారమే దొరకలేదని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. మా ఆయన ఉన్నారు కదా, చాలా టార్చర్ పెడుతున్నారు మేడం. ఊరికేనమ్మా తాగి ఇచ్చేస్తాడా? డ్రింక్ అలవాటు ఉంది. డ్రింక్ అలవాటు. పెళ్ళైనాక ఫస్ట్ నైట్ రోజు పంపించారు నన్ను పాల గ్లాస్ తోటి వెళ్ళాక కింద ఏదో మందు పెట్టుకున్నాడు దిండి కింద. నేను పాల గ్లాస్ ఇవ్వగానే అందులో మందు కలుపుకొని తాగేశారు. ఇదేనా ఫస్ట్, ఇంకెన్నా ఎన్ని ఫస్ట్ నైట్లు జరిగాయి అని ఇక అక్కడి నుంచి స్టార్ట్ మేడం. ఇంకా తర్వాత నెక్స్ట్ మందు డ్రింక్ చేసి వచ్చి బలవంతం చేయటం, అలా చేయటం, కొట్టడం, బలవంతంగా ఫోర్స్ఫుల్ గానే ఇంకా నీకు నరకం చూపిస్తా. చాలా మేడం. అసలు నువ్వెవరికి సిగ్నల్ ఇస్తున్నావు, ఎవరికి బాయ్ చెప్తున్నావు, ఇది అది అనేసి ఇంకా టార్చర్. అంత పెళ్లి ఎదుర్కొంటే సంవత్సరం పెళ్లి ఎదుర్కొంటాను ఈ నరకం అంతా. అవును సార్. మ్యాట్రిమోనీలోని ఏదో మెసేజ్ పెట్టారు సార్. ఎవరు? తను మ్యాట్రిమోనీలో ఏదో మెసేజ్ పెట్టాడు. నా భర్తే పెట్టాడు, ఈ అమ్మాయికి మ్యారేజ్ ఎవరైనా కావాలా అని. నీకు సంబంధం నాకు చూస్తున్నారా? తెలియకుండా. అవును మేడం. ఒక రోజు కాళ్ళు చేతులు కట్టేసి బెడ్రూమ్ లో పడేసి వెళ్ళిపోయాడు మేడం. అయ్యా, అంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంతసేపు ఆమె చెప్పింది మొత్తం మీరు విన్నారు కదా. అవును. మీ టైం వేస్ట్ అనవసరంగా. బంగారంగా మంచిగా కిస్ ఇచ్చి బాయ్ చెప్దాం అనుకున్నా. ఏం చూస్తుంది, మెల్ల ఇటు పక్కన జరిపి బాయ్ అని చెప్పి వణుకో చెప్తుంది. అదేం చూసిన కింది నుండి నువ్వు ఇలా అంటే ఆమె పైనుండే కదా బాయ్ చెప్పాలి. బయటికి పోయిండు. ఇప్పుడు ఈ టైంకి రాను ఒక మెసేజ్ చూసిన, అదొకటి. మళ్ళా ఇగో ఆయన ఇంట్లో ఉన్నాడు, ఫోన్ చేస్తే ఏ రాత్రి 2 గంటలకు పెట్టినావు నువ్వు. మీరంతా చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి మేము నమ్ముతాం అనుకుంటున్నారా? నమ్మరు మేడం. అబ్బాయిలకి ఏడా సేఫ్టీ ఉన్నది, అమ్మాయిలు ఏం చెప్తా అని నమ్ముతారు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం స్వప్న గారిని పిలుద్దాం. స్వప్న గారు రండి. నమస్తే అమ్మా. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఈసబ్ కూడా చెక్ పోస్ట్ మేడం. యూసఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? చిన్న జాబ్ చేస్తున్నా మేడం. జాబ్ చేస్తూ ఉంటారు. మీకు పెళ్ళైందా? అయింది మేడం, 2 సంవత్సరాలు అవుతుంది. లవ్ మ్యారేజా, అరేంజ్డా? అరేంజ్డ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే ఓకే. చెప్పండి అమ్మా, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? మా ఆయన ఉన్నారు కదా, చాలా ఏమనుకోకపోతే కొంచెం గట్టిగా చెప్పరా అమ్మా ప్లీజ్. మా ఆయన ఉన్నారు కదా, చాలా టార్చర్ పెడుతున్నారు మేడం. మ్యారేజ్ ఎంతకాలం అయింది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 years. పిల్లలు ఉన్నారా? చిన్న పాప సంవత్సరం. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? ఆయన మామూలు కార్ డ్రైవింగ్ మేడం. అలా బాగా టార్చర్ ఎక్కువైపోయింది మేడం. దాని గురించి ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీరే టార్చర్ అంటే ఏం చేస్తాడు? అసలు బాగా టార్చర్ అంటే చెప్పుకునే టార్చర్ కాదు మేడం. అసలు అంటే చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. అంటే ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఏంటి, కొడుతున్నారా, చూడండి మేడం. అసలు ఇలా కొట్టడం, కాల్చడం, కొరకటం, ఇవన్నీ. ఊరికేనమ్మా తాగి ఇచ్చేస్తాడా? డ్రింక్ అలవాటు ఉంది. డ్రింక్ అలవాటు. పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే ఉన్నాడా, ఇప్పుడే ఇలా ఉన్నాడా? తెలీదు మేడం. డ్రైవింగ్ చేస్తాడు, డ్రింకరా బాగా? పెళ్ళైన తర్వాత మీరు బానే ఉన్నారా, లేదంటే ఇప్పుడు కొత్తగా ఇలా మొదలు పెట్టారా? పెళ్ళైనాక ఫస్ట్ నైట్ రోజు పంపించారు నన్ను పాల గ్లాస్ తోటి. పంపించాక వెళ్ళాను లోపలికి. పాల గ్లాస్ తోటి వెళ్ళాక కింద ఏదో మందు పెట్టుకున్నాడు దిండి కింద. నేను పాల గ్లాస్ ఇవ్వగానే అందులో మందు కలుపుకొని తాగేశారు. ఏంటి మందు తాగుతున్నావు, ఏంటి అలవాటు ఉందా మీకు అని అంటే, నాకు ఎప్పటి నుంచో ఉంది, నేను చెప్పలేదు మీకు అని అన్నారు. ఏం మందు? డ్రింక్ మేడం. డ్రింక్ పాలల్లో కలిపి తాగాడా? అవును మేడం.
అలా కూడా ఉంటుంది. ఈ పాలల్లో గ్లాస్- drink ఆ? ఈ గ్లాస్ తో వెళ్తే అతని చేతిలో వేరే గ్లాస్ ఉంది. అవును సార్. ఇంకా తర్వాత ఇంకేదేదో అనటం మొదలు పెట్టాడు. ఇంక ఇదేనా ఫస్ట్, ఇంకేదన్నా ఉన్నదా, ఇదేనా ఫస్ట్, ఇంకెన్నా ఎన్ని ఫస్ట్ నైట్లు జరిగాయి అని ఇక అక్కడి నుంచి స్టార్ట్ మేడం. ఇంకా మరి అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోయావా ఇలా అంటున్నారని? చెప్పాను, తమ్ముడికి ఫోన్ చేసి చెప్తే అక్క ఎవరికి చెప్పమాకు, నేను చూసుకుంటాను అని అన్నాడు. కానీ సరిగా పట్టించుకోవట్లేదు మేడం మా అమ్మలు కూడా. అమ్మ నాన్న ఉన్నారా మీకు? ఉన్నారు మేడం. తమ్ముడికి మాత్రం ఫోన్ చేసి చెప్పారు. పెళ్లి చేశాం కదా అని వదిలిచ్చేసుకున్నారు. అవును మేడం. అటువంటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లో మరి ఆ పరిస్థితిలో కూడా ఫస్ట్ నైట్ అన్నది జరిగిందమ్మా? అంటే మామూలుగా అప్పుడు లేదు సార్, ఫస్ట్ నైట్ రోజు లేదు. టార్చర్ పెట్టాడు అనేసి నేను బయటకు వచ్చేసి పడుకున్నాను. తర్వాత నెక్స్ట్ మందు డ్రింక్ చేసి వచ్చి బలవంతం చేయటం, అలా చేయటం, కొట్టడం, బలవంతంగా ఫోర్స్ఫుల్ గానే ఇంకా నీకు నరకం చూపిస్తా. చాలా మేడం అసలు. ఇంకా అమ్మ తర్వాత కాపురానికి ఎన్ని రోజులకు వెళ్ళారో అక్కడ ఏంటి పరిస్థితి? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, పాప, తను ఉంటా. అత్తమ్మావులు ఉండరా? అత్తమామ లేరు, వేరే ఉంటున్నారు. ఏం టార్చర్ తెలియదు కదా. వాళ్ళు కూడా ఈ కొడుకు సంగతి తెలుసు కొంత, తెలుసు, చెప్పలేదు మేడం నాకు. అందుకని సెపరేట్ ఫ్యామిలీ పెట్టేశారు స్టార్టింగ్ నుంచి. సో మరి ఫస్ట్ నైట్ నుంచి టార్చర్ మొదలైంది కదమ్మా, మరి పాపను ఎందుకు కనేసావు అంత తొందరపడి? కొద్దిగా వెయిట్ చేయొచ్చు కదా. లేదు సార్ అప్పటి వరకు లేదు, పిల్ల పుట్టిన తర్వాత మొదలైందంటే అది వేరే విషయం. ఆగుదాం, పాప వద్దు, ఎవరొద్దు, ఇప్పుడు ఆగుదాం అని అన్నారు సార్. ఎందుకు ఆగమంటున్నారు? నాకు పాప కావాలి, బాబాయ్ని ఎవరైనా కావాలి, ఒక్కదాన్ని ఇంట్లో నేను ఎలా ఉంటానని అంటే ఇప్పుడు వద్దులే అన్నారు సార్. అన్నాక తర్వాత ఏమైంది తెలియదు, ఇక టార్చర్ మొదలు పెట్టేశారు. ఇక టార్చర్ పెట్టడం, ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చేసింది, నువ్వు ప్లాన్ చేసుకునే టైంకి వచ్చేసిందా? ఓకే. ఇది వద్దని కొన్ని రోజులు టార్చర్ పెట్టాడు. మీరు ఏమైనా వర్క్ చేస్తారమ్మా? ఏం పెళ్ళైనాక లేదు మేడం. ఆ బట్టలు ఆరేయటానికి పైన మేడం మీదకి వెళ్తే నువ్వు ఎవరికి సిగ్నల్ ఇస్తున్నావు? అనుమానం కూడా ఉందా? అవును సార్. అసలు నువ్వు ఎవరికి సిగ్నల్ ఇస్తున్నావు, ఎవరికి బాయ్ చెప్తున్నావు, ఇది అది అనేసి ఇంకా టార్చర్. ఇదంతా పెళ్లి ఎదురుగుంటే, సంవత్సరం పెళ్లి ఎదురుగుంటాను ఈ నరకం అంతా. అవును సార్. మరి పంచాయతీలు పెద్దలను కూర్చోపెట్టాలు, సంప్రదింపులు ఏమీ లేవు. అదేం లేదు సార్. అమ్మ వాళ్ళకి చెప్తే తమ్ముడు ఇలాగ అనేసాడు. సర్దుకో సర్దుకో అంటున్నారు. ఇంకా అలా సర్దుకొని 2 సంవత్సరాలు అయిపోయింది. జరిగింది కదమ్మా. ఏమన్నా ఫొటోస్ గానీ ఇవేమన్నా తీసుకున్నావా? ఏమి లేవు. ఇంకేం లేదు మేడం, ఎవరు ఏం తీసుకోలేదు. సైడ్ నుంచి ఏం తప్పు లేదమ్మా? లేదు సార్. అంటే అతను వచ్చి ఏమైనా చెప్తాడేమో అని? లేదు సార్. ఇప్పుడు అతనితో కలిసి ఉన్నావా, దూరంగా వచ్చేసావు? ఉన్నాం, కలిసే ఉంటున్నాం. కానీ 10 రోజులు అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అమ్మ వాళ్ళు కూడా ఇట్లా అని చెప్తే ఇన్ని రోజులకి మీకు ఇప్పటికి రియలైజ్ అయ్యారు వాళ్ళు, మా కూతురు చచ్చిపోతుందా అని. అవును. చచ్చిపోయి ఉంటే ఏమై ఉండేదో ఏమో. అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? అమ్మ వాళ్ళకి అక్క నేను, ఆమె పర్వాలేదు, నేనే ఈ టార్చర్కి ఇట్లా తట్టుకోలేక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 days అవుతుంది సార్. మీరు ఇదేనా ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? మ్యాట్రిమోనీలోని ఏదో మెసేజ్ పెట్టారు సార్. ఎవరు? తను మ్యాట్రిమోనీలో ఏదో మెసేజ్ పెట్టాడు, నా భర్తే పెట్టాడు. ఏమని? ఈ అమ్మాయికి మ్యారేజ్ ఎవరైనా కావాలా అని. నీకు సంబంధం నాకు చూస్తున్నారా? తెలియకుండా. అవును మేడం. నీకమ్మా? మీ ఆయన పెట్టాడా, నువ్వే పెట్టుకున్నావా? నేను పెట్టలేదు మేడం, తనే పెట్టాడు. మీకు ఎట్లా తెలుసు? నాకు మెసేజ్లు వస్తున్నాయి. ఓ మీ ఫోన్ ఒక్క మెసేజ్, ఇదేంటి మెసేజ్లు కాంటాక్ట్ వస్తున్నాయని నెంబర్ మీది చూస్తే ఇచ్చాడా? అయితే మా చుట్టాలలో కూడా ఇదేంటి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి, నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా, ఇదేంటి నువ్వు మళ్ళీ మెసేజ్ పెట్టడం ఏంటి, ఇదని అదని మా వాళ్ళ నుంచి మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అదేంటి నేను పెట్టడం ఏంటని గట్టిగా అడిగితే, నేను పెట్టలేదు, నీకు అసలు నీ ఫోన్ నేను తీసుకోలేదు, నేను ఎట్లా ముట్టుకుంటాను, నాతో గొడవ పెట్టి చెంపల మీద కొట్టేసి బయటకు వెళ్ళిపోయారు. వెరిఫై చేస్తారమ్మా మ్యాట్రిమోనీ వాళ్ళు? అంత బ్లైండ్ గా ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని ఎక్కించారే వెబ్సైట్ లో? అంటే ఓటీపీ వస్తుంది, నీ ఫోన్ నెంబర్కి వచ్చి ఉంటుంది ఓటీపీ, మరి అతను చెప్పేసి ఉంటాడు. ఎంతకాలం అయిందమ్మా ఇది జరిగి ఈ వీడియోలో? 10 రోజులు దాటింది సార్. 10 రోజులు దాటింది. ఆ విషయం తెలిసే నువ్వు ఇంకా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావా? అవును మేడం. ఇప్పటికైనా తీయించేసారా? అది తీయించలేదా వెబ్సైట్? లేదు మేడం, అలాగే ఉంది. అయ్యో, అసలు ఈ టార్చర్ భరించలేక ఇక ఇట్లా రావాలి. అంటే మీకేం కావాలనుకుంటున్నారు ఇక్కడ? ఏ న్యాయం కావాలి? తన నుంచి ఇడదీసేయండి మేడం, లేకపోతే ఆ మీరు ఈ టార్చర్ విషయం మీ ఆయనకి చెప్పారా? లేదు నాకు ఇంకా మేడం. మీతో ఉండాలని లేదు, నేను విడిపోవాలనుకుంటున్నాను, ఇలా టార్చర్ పెడితే అని. పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిపోయేది కదమ్మా. బెదిరించాడు మేడం. ఏటైనా వెళ్తే ఒక రోజు కాలు చేతులు కట్టేసి బెడ్రూమ్ లో పడేసి వెళ్ళిపోయాడు మేడం. అయ్యా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానే బ్యాగ్ లో బట్టలు తీసుకొని పాపని ఎత్తుకొని వెళ్ళిపోతున్నా, అట్లే కాలు చేతులు కొట్టేసి బెడ్రూమ్ లో వేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి భయం అవుతుంది మేడం, బయటికి రావాలంటే చాలా టార్చర్ పెడుతున్నాడు. పాప ఎక్కడ ఉంది ఇప్పుడు?
అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర ఉందా? సో వద్దమ్మా అతనికి నువ్వు, లేదంటే మార్చి కావాలా, మనిషి మారితే కావాలి. తాగుడు ఈ విచిత్ర సాడిస్టిక్ పనులన్నీ ఆపేస్తే అప్పుడు కావాలి అని అనుకుంటే ఇదే ఫస్ట్ కదా సార్ మీ దగ్గరికి రావటం కల్లా. పరిస్థితి బట్టి ఆలోచిద్దాం అనుకుంటున్నాను. మేము డెసిషన్ తీసుకుంటే నువ్వు మమ్మల్ని నమ్ముతావు. అవును అంటే మేడం. ఫ్రమ్ ది ఫస్ట్ డే కూడా తన బిహేవియర్ అలాగే ఉందని చెప్పేసి అంటుంది కాబట్టి ఇంకా చూడాలి. అవును ఇప్పుడు వచ్చారా మీ ఆయన వచ్చారా మేడం. ఇక్కడ? వచ్చారు మేడం. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం మేడం. సార్ ఓకే మేడం. రోహిత్ గారు రండి. రోహిత్ గారు ఎదురుగా ఉంది ఎవరు? నా భార్య మేడం. మీ భార్య. సరే మీ భార్య ఇప్పటివరకు చెప్పారు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, అంటే మీ నోటి నుంచి మళ్ళీ వినాలనుంది నాకు. అంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ. ఇంతసేపు ఆమె చెప్పింది మొత్తం మీరు విన్నారు కదా, అవును. మీ టైం వేస్ట్ అనవసరంగా. నువ్వు కొత్తగా వేరే మార్చి చెప్తావా ట్విస్ట్ చేసి? లేదు చెప్పండి అసలు మీరు నిజం చెప్పండి. నువ్వు టైం వేస్ట్ చేయకుండా చెప్పు. మేడం, ఒకటి గట్టి చెప్తున్నా మేడం, దానికి అబ్బాయిల పిచ్చి బాగా గట్టి ఉంది. ఆ, ఏ రకంగా చెప్తున్నావు? పెళ్ళైన తర్వాత ఏ మొగాడైనా పాల గ్లాస్ తీసుకొని వస్తారు, ఆడ తీసుకొని వస్తారు. నాకేం తీసుకొచ్చింది? వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది. వాటర్ గ్లాస్? అడుగు ముంగటున్నది కూడా ఎట్లా వస్తుంది? బాబా బాబా అసలు వాటర్ గ్లాస్ ఎందుకు పట్టుకొని వస్తారు? అదే నేను అడిగిన. ఏమీ పట్టుకోకుండా రాకుండా వస్తారు కానీ. నీళ్ళపాలేమోలే. వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది సార్, తీసుకొచ్చింది. పోనీ పాలు అయిపోయినాయి అనుకో అబ్బా ఇంట్లో, నీళ్లు. కాదు మేడం, వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది. ఏమనుకున్నా, నా పిల్లం కదా, మంచి అండర్స్టాండ్మెంట్ మంచిగా ఉన్నది అనుకోని చెప్పేసి నేనేం చేసిన, కింద సీస్ ఉన్నది పోసుకొని తాగిన. నేను అసలు ఆ రూమ్ లో సీస్ ఎందుకు ఉండాలి? నేను తాగుతాను మేడం. నేను ఓహో, ఆవిడ నీళ్ళు తెస్తే ఆవిడ ఏం తెచ్చింది అనేది నీకు వాటర్ కింద కనిపించిందా? కాదు, ఆవిడ నీళ్ళు తెస్తే కోపం వచ్చింది, నీకు మంచం కింద బాటిల్ ఉంటే తప్పులేదా? ఫస్ట్ నైట్ రోజు ఏమి అంత తాగకుండా ఉండలేవా లేకపోతే ఏంటి? ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చాను మేడం. నీకు కనిపించలేదులే ఆవిడ పాలు తెచ్చిందా నీళ్ళు తెచ్చిందా అని. అప్పుడే హైలో ఉండుంటావు నువ్వు. సరే, పాలల్లో అది కలుపుకొని తాగామని చెప్పింది ఇందాక ఆవిడ. ఇంకా బాయ్స్ అంటున్నావు ఏంటి చాలా మంది, అదేంటి? నేను పెళ్ళైన ఒక వారం తర్వాత సార్ డ్యూటీకి వెళ్తుంటే ఈ అమ్మగారు మహా తల్లి పైకి పోయి బట్టలు ఆరేస్తుంది. సరే అని చెప్పి మా బంగారంగా మంచిగా కిస్ ఇచ్చి బాయ్ చెప్దాం అనుకున్నా. ఏం చేస్తుంది, మెల్ల ఇటు పక్కన జరిపి బాయ్ అని చెప్పి వణుకో చెప్తుంది. అదేం చూసిన కింది నుండి నువ్వు ఇలా అంటే ఆమె పైనుండే కదా బాయ్ చెప్పాలి. అవును మేడం, పైకి వచ్చి బట్టలు ఆరేస్తుంటే నేను పైకి ఇట్లా చూసినా. నేను ఏమి ఆల్రెడీ ఓడ బైక్ మీద ఉండి వాడు హాయ్ చెప్తున్నా, అడిగిన లోడ్ చూస్తుంది. అడగాను ముంగట. ఆ రోజు నుంచి లొల్లి స్టార్ట్ అయింది అంతా. ఏది మేడం అంత అబద్ధం ఆమె వాట్సాప్ లో మొత్తం ఆమె ఫోటోస్ పెట్టుకుని నాకు పెళ్లి కావాలని మ్యాట్రిమోనీలో ఫోటో పెట్టింది ఆమె. ఆమెనే పెట్టింది. మళ్ళీ రిటర్న్ అన్న అంటుంది మళ్ళా. ఇప్పుడు మీరు గట్టిగా అరిచి చెప్పేస్తే మీరంతా చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి మేము నమ్ముతాం అనుకుంటున్నారా? నమ్మరు మేడం, అబ్బాయిలకి ఏడా సేఫ్టీ ఉన్నది, అమ్మాయిలు ఏం చెప్తా నమ్ముతారు. సరే, ఆ చీరల మధ్య నుంచి చెప్పండి పోనీ ఇంకా చెప్పండి. చీరల మధ్య నుంచి బాయ్ ఒకటి, ఇంకా నా రాత్రి అంతా ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటా. రాత్రి అంతా ఫోన్ కాల్స్. ఫోన్ రికార్డ్స్ తీస్తే తెలుస్తుందా? తీయండి మేడం ఒకసారి. ఓకే, ఇంకా ఇక ఏం చెప్తాను మేడం. అప్పుడు నువ్వేం చేస్తుంటావు చెప్పవా ఫస్ట్? నేను ఫోటోగ్రాఫర్ని మేడం. ఇవన్నీ ఫోటోలు తీసావా మరి అమ్మాయి బిహేవియర్ అంతా? తీయలే మేడం, ఎట్లా తీస్తా మేడం, భార్య కదా. ఒక ఎవిడెన్స్ కదా. సరే, ఇప్పుడు అమ్మాయి చేతుల మీద ఉన్న కొరికిన మరకలు ఇవన్నీ అవి నేను కొరకలే మేడం. ఎవరితో కొరికించుకుందా? అదే అడిగిన మేడం, ఎవరు కొరికినా అని అడిగిన. చెప్తలే నాకు ఆమె. ఇంట్లో ఏమైనా పెట్టుందా? పెట్టా అంటే ఏం లేదు మేడం. మరి ఎలా కొరుతారు? ఆవిడే కొరుక్కుందా? అసలు నిన్ను బాయ్ ఫ్రెండ్స్ కొరికారేమో ఏదో అంటున్నాడు మేడం, ఏంటి చెప్పు. అలాగే బెదిరిస్తారు సార్. అసలు కంప్లీట్ చేయని, మేము కూడా వినాలిగా. సరే ఒకటి చెప్తున్నా సార్, అది సైకో సార్, అది సైకో సార్, అది దాని మాటల్ని పట్టించుకోక సైకో. మేడం ఇక్కడ మీ ఎదురుగా అలా బెదిరిస్తాడా? ఇంటికి వెళ్తే మామూలు కొట్టాడు అసలు. అర్థమవుతుందా? తలిపేసి బయట వాళ్ళకి కూడా వినిపించకుండా అలా టార్చర్ పెడతాడు మేడం. అతనిది కూడా నిన్ను చూసినా తెలుస్తుంది, ఆయన్ని చూసినా తెలుస్తుంది. అతని చెప్పిన అలిగేషన్స్ కూడా క్లారిటీ అమ్మ. రాత్రి పాలు ఫోన్ లో మాట్లాడుతావు అది ఒకటి అంటున్నాడు. సార్ ఫోన్ నేను అక్కడ పక్కనే పెడతాను సార్, ఆయన ఎదురుగా పక్కనే పెడతా. ఎవరితో తెలుసు నాకు. బాత్రూంలోకి ఎందుకు పోతావు మళ్ళా? బాత్రూమ్ వస్తే బాత్రూమ్ పోతారయ్యా. ఫోన్ ఎందుకు పట్టుకో, గంటలు గంటలు ఉంటుంది మేడం. నేను అసలు నువ్వు ఎందుకు పోతావు బాత్రూమ్ లోకి? ఏమో సార్, ఇక ఏమో సార్, ఇంకా నాకు అర్థమైంది. ఏమ్మా ఫోన్ లో ఏమైనా మాట్లాడటం అలాంటిది ఏమన్నా లేదు సార్, తెలిసి తెలియకుండా ఫోన్ తప్పు చూడండి ఏమన్నా? సార్. సార్ మహేష్ వాడు అడగాను సార్ ఒకసారి. మహేష్ వాడు అడగాను సార్ ఒకసారి. ఓడు మహేష్ గారు, ఓడు మహేష్ గారు, ఓడు నువ్వు మెసేజ్ పెట్టావు కదా. ఓనికి పెట్టినా, ఓడు పెట్టిండు. బాబు నువ్వు మ్యారేజ్ బ్యూరోలో పెట్టడం వల్ల ఏవేవో కాల్స్ వచ్చినాయి అంట అమ్మాయికి. అందుకే కదా 10 days బ్యాక్ నుంచి అమ్మాయి పెళ్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి చేసుకుంటానని వెళ్ళింది. మెసేజ్ పెట్టావు కదా మేడం, ఎప్పుడు చేసుకుంటారు ఏంటని మెసేజ్లు వస్తున్నాయి. అవి ఏంటని అడిగితే నాకు తెలియదు, నాకు సంబంధం లేదని అంటున్నాడు మేడం. సరే ఏమున్నాయి ఆ మెసేజ్లో ఏమున్నాయి పోనీ చెప్పండి. బేబీ ఏం చేస్తున్నావు, ఆ, మీ ఆయన పోయిండా? ఆ. లేదు నేను తర్వాత చేస్తాను, నాకు ఎందుకు ఫోన్ చేస్తాను మెసేజ్ పెట్టింది. నేను చూసిన ఈ రివర్స్ పెట్టిందా? ఆమె పెట్టింది, ఏమో పెట్టింది, అది చూసినా నేను. ఎందుకు ఏమని పెట్టింది? అప్పుడు పెట్టినా మేడం, మీరు ఎవరు అని చెప్పేసి నేను పెట్టిందా? కొట్టినా మేడం. ఏమని పెట్టిందా చెప్పండి రిప్లై. ఇగో బయటికి పోయిండు, ఇప్పుడు ఈ టైంకి రాని ఒక మెసేజ్ చూసిన, అదొకటి. మళ్ళా ఇగో ఆయన ఇంట్లో ఉన్నాడు, ఫోన్ చూస్తే రాత్రి 2 గంటలకు పెట్టినావు నువ్వు
ఫోన్ చూస్తారు మేడం వాళ్ళు చూస్తారు. అమ్మా ఉంటే నిజాలు ఒప్పుకేసుకో అమ్మా. సార్ మీరు చూడండి ఫోన్, నా ఫోన్ లేని ఆ మెసేజ్ బిడ్డ ఉండే మేడం, చిన్న బిడ్డ ఉండే నాకు. అదే మంచిగా హెల్త్ వాళ్ళని చెప్పేసి బ్యాకప్ చేసినావా మెసేజ్ లని? ఏడా సార్ ఫోన్ వల్ల కొట్టేసింది, ఫోన్ వల్ల కొట్టింది సార్ ఆమె. అదేంది కోపం మంచిగా ఫోన్ వల్ల కొట్టింది. కొలగొట్టామని చెప్పావు కదా, ఫోన్ పగిలిందా లేదా? తమ్ముడికి ఇచ్చాను సార్ మేడం, ఇచ్చాను. బాగా చేశారు, దాంట్లో ఉంటాయి చూపెడతాను నేను సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి చూపిస్తాను. నువ్వు పగలు తనే పలగొట్టాడు మేడం. సరే మేడం ఇప్పుడు ఒప్పుకుంటా మేడం, ఆ మేడం ఇప్పుడు ఒప్పుకుంటా. మచ్చలు ఉన్నాయని చెప్పారు కదా, అవి నేనే కొట్టినా. కానీ ఆమె చెప్పింది కదా కట్టేసి కొట్టినా అని. అది కుక్క పిల్లనా మేడం, లేకపోతే కోడి పిల్లనా కట్టేసి మెడగోయి నీకు జస్ట్ కొట్టినా అంతే. నువ్వెందుకు అంత హైపర్ గా ఉన్నావు? ఏమైనా డ్రింక్ చేసి వచ్చావా? మేడం పెళ్లి చేసుకున్నోనికి మళ్ళా పిల్లము రంకు సంబంధం పెట్టుకుంటే ఆయనకి అర్థమవుతుంది బాధ ఏందనేది. జంప్ చేస్తారా? జంప్ అంటే ఉంటుంది సార్ మళ్ళీ టెన్షన్. సరే మీకేమన్నా ఉన్నాయా? మాకేముంటాయి మేడం, మాకేం లేవు. అయ్యో ఇందాక ఏదో సంబంధం గురించి మాట్లాడావు కదా, మీకేమన్నా ఉన్నాయా? నాకేం లేవు మేడం. ఏమ్మా మీ ఆయన మీద మీకేమైనా అనుమానం ఉందా? అనుమానం లేదు మేడం, టార్చర్ ఒకటే. టార్చర్, క్రూయాలిటీ. కాదమ్మా, పెళ్ళైనటువంటి కొత్తలో అతను కింద నుంచి గుడ్ బై చెప్తున్నప్పుడు అది చాలా అసందర్భమైనటువంటిది, అడగకూడదు దాని గురించి కూడా. కానీ ఏంటి ఎవరో వైపు గుడ్ బై చెప్తున్నావు అంటే ఏంటి? లేదు సార్, అది నేను చేయలేదు అసలు, అబద్ధం చెప్తున్నాడు తను, అసలు ఏది లేదు అసలు. ఇప్పుడు మీ ఆయనకి చెప్పావా? ఆయన కిందే ఉన్నాడు కదా మీ ఆయన. ఏదైనా డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, అంత తయారై ఎట్లా అవుతున్నావు, నువ్వు ఎవరైనా వస్తున్నారని చెప్పారా నీకు అని అంటాడు. తమ్ముడు నువ్వు పెట్టలేదా మ్యాట్రిమోనీ దాంట్లో? నేను పెట్టలేదు సార్, నేను నిజంగా పెట్టలేదు. ఆ అమ్మాయికి ఏం అవసరం అయ్యా? బంగారంలా ఉన్నావు పిల్లోడివి నువ్వు ఉండగా ఇంకో అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుని నీట. అదే మేడం ఈ బంగారం ఉన్నాక దానికి వెండెందుక నేను అంటున్నా. ఈ బంగారం ఉన్నాడు కదా వెండెందుకు దానికి? అదే నువ్వు అడగాలి ఆ క్వశ్చన్. చెప్పలే మేడం, చెప్పలేదు కదా ఎందుకు? నువ్వు చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగావా లేదంటే మీ పేరెంట్స్ తోనే పెరిగావా? హాస్టల్లో పెరిగినా మేడం. హాస్టల్లో మీ పేరెంట్స్ ఎందుకు మీతో కలిసి లేరు? యాక్చువల్ గా అమ్మా నాన్న అత్త మామ అందరూ ఉండాలి కదా ఒకే చోట. తను మంచోడైతే ఎందుకుంటారు మేడం? పుట్టినప్పుడు కొంచెం ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసి అట్లా అయింది మేడం నాది. పోన్లే బాబు, మా ప్రయత్నం ఫలించింది. ఎవరిని ఏమైందన్న? ఏమో మేడం, ఏమో సార్ ఏం చెప్తాం. ఎవరిని మెంటల్ హాస్పిటల్లో పెట్టారు? చిన్నప్పుడు డాడీ వెళ్ళిపోయాను మేడం, వెళ్ళిపోయాను సార్. ఈ అమ్మ ఒక్కతే అయిపోయింది. చిన్న పంచాయతీ ఉంటే పోయినప్పుడు వాడు ఒకటి నా తలకే వాళ్ళ కొట్టిండు. అయ్యో, అప్పుడు పెట్టినారా హాస్పిటల్లో నిన్ను? పెట్టిరు సార్, ఇప్పుడు మంచిగా ఉన్నా. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. కాదు, మందు అలవాటు ఎప్పటి నుంచి ఉంది? మందు అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది సార్ నాకు. చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? గాంజా గింజా అట్లాంటి ఏం లేవు సార్. సిగరెట్ అవేం లేవు సార్. ఏమ్మా ఇంతేనా? మందు అలవాటు, అనుమానిస్తాడు, కొడతాడు, ఇంతే మేడం అసలు అనుమానించడం అంటే మామూలు కదా. గ్రీన్ కలర్ డ్రెస్ వేస్తే ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మీరు? మాట్లాడతాడు మేడం. రెడ్ వేస్తే మరి రెడ్ వేసుకుని తిరిగితే అయిపోయేది రోజు. అలా మాట్లాడతాడు మేడం. అసలు మహేశాంత్ వీడియో కాల్ మాట్లాడినావు, అది చెప్పు మళ్ళా. ఎవరు వీడియో కాల్ మాట్లాడినావు కదా మహేశాంత్ తోటి, అది చెప్పు మళ్ళా. ఎంతకాలం అయింది మహేష్ తో ఫోన్ మాట్లాడి? ఎంతకాలం అయింది? 2 సంవత్సరాల నుంచి ఉంది మేడం. నువ్వు మెసేజ్ పెట్టావు కదా, మరి మెసేజ్ పెట్టినందుకు నేనే నా అది ఫోన్ కాదు, నేనే కదా అసలు మాట్లాడాను. ఉన్నదా? పోరిని పెట్టుకుని ఆ పనులు చేస్తున్నావు వల్ల నీకు ఉన్నదా? నువ్వెందుకు మెసేజ్ కనిపిస్తలే, చిన్నపిల్ల కనిపిస్తలే నీకు? నువ్వెందుకు మెసేజ్లు పెట్టావు? సార్ నేను ఫోటోగ్రాఫ్ అండి సార్. నేను పొద్దున పోతే ఎప్పుడు కోసం నాకు తెలియదు సార్. ఒక్కొక్కసారి 2-3 రోజులు షూట్ ఉంటుంది, 1 వీక్ ఉంటుంది, నెల ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ గ్రీన్ శారీ డ్రెస్లు వేసుకుని ఆడవాళ్ళకి కూడా ఫోటో తీస్తావా? తీవా? తీసా సార్. గ్రీన్ డ్రెస్ వేసుకుంటే సిగ్నల్ అంటావంట. తాగి అనుమానాలు పెరిగినాయా నీకు? ఏమ్మా సార్ చెప్పండి సార్. అతను ఏదో మహేష్ అంటున్నాడు. ఎవరే అసలు? పోనీ నీకు సంబంధం లేదు, అసలు మహేష్ ఎవరు? వీడియో కాల్ మాట్లాడేవంట. సరే మెసేజ్లు వచ్చాయి, ఏదో పొరపాటున వచ్చాయి, నీ నంబర్ తెలిసింది కాబట్టి అనుకుందాం. వీడియో కాల్ ఏంటి? వీడియో కాల్ కాదు మేడం, అబద్ధం చెప్పుడుతున్నాడు తను. ఫోన్ వచ్చింది నాకు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏంటి? ఏది 10 days బ్యాక్? ఆయన 2 years నుంచి అంటున్నాడు. లేదు మేడం. మ్యాట్రిమోనీలో పెట్టినప్పుడు మీకు బోల్డ్ కాల్స్ వచ్చి ఉంటాయి కదా, ఆయన పర్టికులర్ గా మహేష్ అనే పేరు ఎందుకు అంటున్నాడు? మీరు చాలా ఫోన్స్ వచ్చాయి అన్నారు కదా. తనకి తెలిసిన వ్యక్తి అని తెలీదు మేడం నాకైతే. తనకి తెలిసిన వ్యక్తి కావచ్చు. మీకు తెలుసా మహేష్ అనే వ్యక్తి? సరే తెలుసా? ఇప్పుడు నాకు తెలుసా నువ్వు ఎందుకు కొనుక్కుతున్నావు మళ్ళీ మేడం సార్? ఆవిడేం వనకెట్లా, ఆవిడ మామూలుగానే మాట్లాడుతుంది. చూడు చేతులు చెమటలు పడుతుంది. ఎంతో మాట్లాడతారమ్మా ఎవరైనా. నువ్వు చేస్తున్న హైపర్ కి ఫీవర్ అది కూడా పట్టించుకోలేదు. మెసేజ్ పెట్టాను ఫీవర్ వస్తుందని కూడా, అది కూడా పట్టించుకోవట్లేదు. నీ పిల్ల బాడీ లాంగ్వేజ్ కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావు అయ్యా ఇక్కడ. అతను ఊగిన దాంట్లో నువ్వు పదం. ఆవిడ కింద మొత్తం పాపం డార్క్ సర్కిల్స్, కళ్ళు చాలా టైర్డ్ గా ఉన్నాయి. నిద్రపోయి ఎంతకాలం అయిందో అమ్మాయి. నేను తింటున్నానా తినట్లేదని లేదు, ఎప్పుడు చూడు మందు క్లబ్కి వెళ్ళడం, అక్కడ ఉండటం, రావటం, కనీసం ఇంటికి డబ్బులు కూడా తేవటం లేదు. ఈ విషయం ఏమి అత్తమ్మ వాళ్ళకి చెప్పలేదు? ఇట్లాంటి పిల్లోడు మాకు అంటగట్టి అడిగితే నాకు తెలియదమ్మా అని చెప్పేస్తున్నారు మేడం. అసలు తప్పించేసుకో. జొమాటోలా మటన్ బిర్యానీ బుక్ చేసుకుని తింటది, ఇంట్లో ఫుడ్ ఏం తింటది? ఫోన్ లో ఉంటాయి కదా, ఫోన్ తీసుకొచ్చి చూపెడతానుండు. ఆ ఫోన్ లో డబ్బులు నువ్వే కడుతున్నావా? అవును మేడం, నాయే డబ్బులు నేనే కడుతున్నా. మహేష్ కట్టట్లేదా? ఏమో మేడం, ఆడి
కరెంట్ బిల్లు కడుతున్నట్టున్నా, ఫోన్ బిల్లు కడుతున్నట్టున్నా. అలాగే ఇప్పుడు ఏమంటావు? నీకే సార్ ఏం లేదు సార్, ఇగో అంటే ఇష్టం ఉందా నీకు? నాకు వద్దు సార్, ఇది నాకు వద్దంటే వద్దు. నేను నా కూతురు నేను తీసుకొని మంచిగా పెంచుకో. కావాలంటావేమో టెన్షన్ పడ్డాం నాకు నా కూతురు నేను పెంచుకుంటాం. మళ్ళీ మహాలక్ష్మి పుట్టింది నాకు. సో తను నీకు వద్దు కాబట్టి ఇవన్నీ నువ్వు సృష్టించినటువంటి ఒక కథ. నేను ఎందుకు సృష్టిస్తాను? మరి ఇంకేంటి? నన్నే సరిగా చూసుకోవట్లేదు, ఇంకా పాప నేను చూస్తాడు మేడం. వద్దంటమ్మా అతనికి, నీకు అతను కావాలా? ఎందుకు నా బిడ్డను తీసుకుని ఇలాగ తయారు చేస్తావా? అరే అరే అరే, ఏం మాట్లాడుతున్నావా? మీ అమ్మాయిని. ఏం మాట్లాడుతున్నావు? ఇందాకే లాయర్ మేడం నేను మాట్లాడుకున్నాం. ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలీదు, ఎందుకు అనుమానించుకుంటారో తెలీదు, ఎందుకు కొట్లాడుకుంటారు, ఇప్పుడు ఎందుకు విడిపోతారు. మీకు ఫస్ట్ నుంచే మీ రిలేషన్ బాగాలేనప్పుడు పిల్లల్ని ఎందుకమ్మా కన్నారు మీరు? ఎటు కాకుండా ఆ పిల్ల బాధపడుతుంది కదా అక్కడ. అమ్మాయి ఏమంటుందంటే అతని బిహేవియర్ అలా ఉందండి, అది మారితే నాకు ఓకే, లేదా మీ ఇష్టం అండి అంటుంది. ఆ అబ్బాయి డిసైడ్ చేస్తాడు నాకు వద్దు అని. ఈ పిల్ల నువ్వు చెప్పిన వాటిలో మాకు అర్థమవుతుంది, ఆ అమ్మాయికి అంత పెద్ద క్రూయాలిటీ అయితే ఏం కనిపించట్లా, నువ్వు చెప్పిన ఏమి కనిపించట్లా. పోనీ మీ ఫోన్ అన్న ఇవ్వండి అమ్మా, మేము చెక్ చేయిస్తాము, ఆయనకు అనుమానం అన్న క్లియర్ అవుతుంది. ఇస్తాను మేడం, ఇస్తాను కదా, ఈ ఫస్ట్ ఇస్తాను. ఇది నాన్న ఫోన్. ఇగోండి మేడం, చూడండి మెసేజ్లు, ఆర్డర్ అన్ని అని చెప్పాడు కదా, చూడండి మేడం, మీరే చూడండి. ఏముంది మేడం, ఏంటది? నువ్వు అంటున్న మెసేజ్లు అయితే మాకు ఇక్కడేం కనిపించట్లేదు. డిలీట్ చేసి ఎడ కనిపిస్తాయి మేడం. డిలీట్ కాదు నాన్న, కనీసం పిల్ల కోసమన్నా నువ్వు నమ్మాలి కదా. చూడండి మేడం, ఏమీ లేవు అతను చెప్తున్న ప్రొసీడింగ్స్ లో. ఆ అమ్మాయి అన్ని సేవ్ చేసే పెట్టింది, వాటిని ఆ ఒక్క నెంబర్లో డిలీట్ చేసేసింది అంటావా? అలా ఒక అక్రమ సంబంధాలు ఉంటే నిన్నెందుకు కావాలనుకుంటది, వేరే చూసుకుంటది కదా. అవన్నీ వదిలేస్తే ఆవిడ ఇక్కడ వరకు ఎందుకు వస్తుంది? నువ్వు వద్దని చెప్పేసి వెళ్ళిపోద్ది కదా అని. ఆ అమ్మాయి నాకు భర్త వద్దనట్లా నీలాగా స్ట్రాంగ్ గా. నానా ఈ ఓన్లీ ఇక్కడ డిలీట్ చేసినవన్నీ కాదు, బ్యాకప్ చెక్ చేశారు మన టీం వాళ్ళు, అన్ని చెకింగ్ అయింది, ఏమీ దొరకలేదు. వద్దనుకుంటే నువ్వు ఎలాగో వద్దంటున్నావు కాబట్టి ఆవిడ ఎలాగో డివోర్స్ అప్లై చేసుకోవచ్చు కదా. ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏముంది? మాట్లాడాలి, ఇందాక తెగ మాట్లాడావు. ఇంకేమైనా ఉందా తను చెప్పాలి? ఏం మాట్లాడు మేడం, మొత్తం తను తప్పు ఉంది కాబట్టి. ఆయనలో మంచి ఏమన్నా ఉంటే చెప్పు నాన్న, కొన్ని అన్న. అసలు ఏం లేవు మేడం. ఒక మనిషి నాకు మంచితనం లేకుండా ఎట్లా ఉంటది? అంటే ఇప్పుడు ఆ పిల్ల సంబంధం చూసారు అమ్మ వాళ్ళు, మహాలక్ష్మి సంబంధం చూసినాక ఫోన్ నెంబర్ ఇచ్చారు, నువ్వేమైనా మాట్లాడతావమ్మా అని. ఆ రోజు మంచిగానే మాట్లాడాడు, ఏం చేస్తున్నావమ్మా, తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు, ఇది అది అని బాగానే మాట్లాడాడు. సర్లే పర్వాలే, మంచి వ్యక్తే దొరికాడు, అమ్మ వాళ్ళు బాగానే చూసారు అనేసి అట్లా తలంచుకొని పెళ్లి చేసుకున్నాం మేడం, ఇచ్చిన వ్యక్తితోటి. అదే ఫస్ట్ అండ్ లాస్టా అలా అడగటం? అదే ఫస్ట్ లాస్ట్ మేడం. ఇంకా ఫస్ట్ నైట్ రోజు తెలిసింది మేడం ఇతంది. కాదమ్మా, ఉన్న అన్ని రోజులు కుటుంబం చూసుకుంటున్నాడు, ఫైనాన్షియల్ గా అన్ని ఖర్చులు ఎక్కడ మేడం, తమ్ముడి దగ్గర తెచ్చుకుంటున్నాను నేను డబ్బులు, తమ్ముడు తెచ్చుకొని అమ్మ ఇవ్వటం, దాచుకొని ఇవ్వటం అలా చేసింది. తను చేసిన కాడికి డ్రింక్ తాగటమే సరిపోతుంది, ఇంకా ఇంట్లో ఇయటం. అడగండి మేడం. ఏంటమ్మా చెప్పు. పాపకి ఫీవర్ వచ్చినా అది చేసినా నేనే చూసుకోవటం. నా వీక్నెస్ మేడం, మందు ఒకటే తాగుతా, ఇంకేం చేయను. అదే ఏం చేయట్లేదనే చెప్తుంది ఆవిడ. ఇంట్లో మెయింటెనెన్స్ కూడా చూడమంట. ఇస్తా మేడం, నేను రోజుకి 2000 ఇస్తా మేడం. అమ్మా 2000 ఇస్తా మేడం. నేను రోజుకా? 2000 ఎక్కడి నుంచి వస్తాయి నీకు? ఎప్పుడు ఇచ్చావు 2000? నెలంతా సరిపడి ఎప్పుడు ఇచ్చావు చెప్పు. హలో బ్రదర్, ఇంకా నేను చెప్పేది బోల్డ్ ఉందన్నా, చెప్పు మరి. ఏమైనా ఉందా? ఏం లేదు మేడం. అది సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు వీళ్ళ గురించి? రోహిత్ సార్, అమ్మ నాన్న గురించి ఏం చెప్పింది దాకా? నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. సార్, అమ్మ హాస్టల్ వేసింది సార్. హాస్టల్ వేసి కొంతకాలం తర్వాత నిన్ను తర్వాత సైకాలజీ ఏమైనా ట్రీట్మెంట్ చేయించారా? ఏమన్నా మెంటల్ హాస్పిటల్లో చిన్న యాక్సిడెంట్ అయితే ఫ్రెండ్ కొడితే? సార్. మేడం ఇక్కడ రోహిత్ ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు చాలా పవర్ఫుల్గా మొదలుపెట్టాడు. అంటే తన మీద పడినటువంటి ఇది ఏదో విధంగా తుడిచేసేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక ఫైట్ అనేది స్టార్ట్ చేశాడు అనమాట. ఆ అమ్మాయిదే తప్పండి, ఆ అమ్మాయికి నలుగురు ఉన్నారు, చీరల పక్క నుంచి ఇలా అన్నాడు, వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది, ఏదేదో మాట్లాడటానికి ట్రై చేశాడు. కానీ కట్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్, ఒక 15-20 మినిట్స్ తర్వాత కంప్లీట్గా మెత్తబడిపోయి ఏమీ లేదు ఇక్కడ. అంటే అతను ఆలోచనలో ఏంటంటే చిన్నప్పటి నుంచి బాండ్స్ అనేటటువంటిది క్లియర్ కట్గా ఫార్మ్ అవ్వలేదు. చైల్డ్ నుంచి ఫాదర్ చనిపోవటము, అమ్మ ఏమో వచ్చి ఇతను తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టడము, హాస్టల్ నుంచి ఎవరితోనో గొడవ అయ్యి అతను తల పగిలేటట్టు ఎవరో కొట్టడము, ఆ తర్వాత సైకలాజికల్ హాస్పిటల్లో పెట్టడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ బిట్వీన్ దట్ 4.5 to 5 years or 10 years మధ్యలో ఎక్కడైతే కనుక విలువలు, బంధాల గురించి అర్థం చేసుకోవటం, ప్రేమ ఆప్యాయతలు, తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలను అర్థం చేసుకుని అవన్నీ కూడా ఎదుగుదలకి, ఒక చైల్డ్ యొక్క ఎదుగుదలకి, ఒక బలమైనటువంటి ఇండివిజువల్, ఒక అడల్ట్ కింద ఫార్మ్ అయ్యి ఒక సొసైటీకి విలువలను నేర్పించేటటువంటి వ్యక్తిగా మారాలి అంటే అవన్నీ కూడా ఆ ఇయర్స్ అనేటటువంటిది చాలా గోల్డెన్ ఫేస్ అనమాట. అందుగురించే తల్లిదండ్రులకు పెంచేటటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని ఏమంటామంటే కేవలం మీరు ఏదో స్కూల్ ఫీజులు కట్టాలి, బట్టలు కొంటాలు, తిండి పెట్టాలి కాదు, మంచి వాతావరణాన్ని ఇవ్వండి అని చెప్పి. కానీ ఇక్కడ రోహిత్ ఏ విధంగా దురదృష్టవంతుడు అంటే కనుక
అటువంటి వాతావరణాన్ని ఇవ్వటానికి తల్లిదండ్రులే లేనటువంటి పరిస్థితి రావడంతో అతను ఏంటంటే హాస్టల్లో పెరగటం, అక్కడ ఫ్రెండ్స్తో గొడవలు పడటం, ఇంకా అక్కడి నుంచి కొట్లాట్లకు దిగటం, తలకి గాయం అవటం, సైకలాజికల్ హాస్పిటల్కి వెళ్ళటం, తర్వాత తాగుడికి బానిస అవటం, పక్కదో పట్టడం, ఇంకా జల్సా పురుషుడిలాగా పెరగటము, ఏ బంధాలు లేకుండా ఒక ఫ్రీ బర్డ్ లాగా పెరగటం అనేటటువంటిది బహుశా అతనికి అలవాటు అయింది అనేది ఈ పాటికి మనకు అందరికీ అర్థమైంది. అయితే ఇప్పుడు యూజువల్గా రోహిత్ లాంటి మెంటాలిటీస్కి ఎలా ఉంటాయంటే ఒక కమిట్మెంట్ అనేటటువంటిది నచ్చదనమాట. కమిట్మెంట్ అంటే ఒక కంటిన్యూస్గా ఒక బాధ్యత తీసుకుని ఒకే అమ్మాయిని నమ్ముకుంటూ, లేదంటే రెగ్యులర్గా ఒక రెస్పాన్సిబుల్గా ఇంటికి రావటము, డబ్బులు సంపాదించటము, లేదంటే సంపాదించిన డబ్బులు ఎక్కడన్నా ఏదైనా కొనటము, ఈ పద్ధతులు అతనికి నచ్చవు. అది ఒక బరువుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అతనికి కావాల్సింది ఏంటంటే ఒక ఫ్రీ బర్డ్ లాగా వదిలేయాలి. ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏ టైం కన్నా రావచ్చు, తాగొచ్చు, తిరగచ్చు, ఏదన్నా. అయితే ఏంటంటే ఇతనికి కంప్లీట్గా ఆపోజిట్ పర్సనాలిటీ స్వప్న వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే ఒక పద్ధతి కల కుటుంబం. తల్లిదండ్రులు సంబంధాలు తీసుకొచ్చేటప్పుడు అబ్బాయి బాగున్నాడు, ఎర్రగా బొర్రగా ఉన్నాడు, సంపాదిస్తున్నాడు, ఇవన్నీ ఒకటే కాకుండానే ఆ బ్యాక్గ్రౌండ్లో అంటే అతనిది కూడా దురదృష్టకరమైనటువంటి బ్యాక్గ్రౌండే. దాన్ని ఏం మనం కించపరచట్లేదు, నిందించట్లేదు, వేలెత్తి చూపెట్టలేదు. కానీ ఇటువంటి పద్ధతైనటువంటి కుటుంబం విలువల మధ్యనటువంటి పెరిగినటువంటి ఒక ఆడపిల్ల ఈ విధంగా ఉండేటటువంటి అబ్బాయితో అసలు మెలగగలదా, అసలు వీళ్ళ వ్యక్తిత్వాలు రెండు కలిసేటటువంటి దానికి అవకాశం ఉంటుందా అనేటటువంటి బేసిక్ ఎంక్వైరీ బహుశా స్వప్న మీ తల్లిదండ్రులు చేయలేదు ఇక్కడ. తల్లిదండ్రులు ఈ అబ్బాయికి దూరం అవటము, సైకలాజికల్ హాస్పిటల్ ఇవన్నీ తీసి పక్కన పెట్టండి కాసేపు. ఈ అబ్బాయి ఎలాంటి వాడు అనేటటువంటి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ఇరుగు పొరుగును మనం కనుక్కుంటే కనుక నువ్వు ఫస్ట్ నైట్ రోజు ఆ గంటలోనే పాల గ్లాస్ పట్టుకుని వెళ్తేనే అసలు ఈ వ్యక్తి ఏంటి అనేది నీకు తెలిసిపోయింది. అలాంటిది ఊరు వాడ ఇరుగు పొరుగు అసలు రోహిత్ ఎవరు అనేటటువంటిది ఈజీగా చెప్తారు. ఏమాత్రం ఎంక్వైరీస్ చేయకుండా మీ పేరెంట్స్ సింపుల్గా వచ్చాడు కుర్రోడు, చేసేసాం, పెళ్ళి అయిపోయింది కదా అని అనుకున్నారు. చూడు ఎంత దారుణాతి దారుణం. 24 గంటల్లోపే పెళ్ళైనటువంటి 24 గంటల్లోపే నీ భర్తకి నీకంటే ఆ మందు బాటిల్ మీదే ఎక్కువ ఇది ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలిసిపోయింది. ఆఖరికి నువ్వు తీసుకొచ్చినటువంటి పాల గ్లాసులోనే అది కలుపుకుని తాగేటటువంటి మనిషి ఇంకా అతనితో జీవనయానం ఎలా ఉంటుంది అనేది నీకు అప్పటికే అర్థమైపోయింది. ఇది ముందే తెలుసుకుంటే బాగుండేది కదా అని చెప్పి పోనీ సరే. ఇందాక నేను నువ్వు వస్తూనే ఇంకో ప్రశ్న కూడా అడిగా. అమ్మ మరి ఆ క్యారెక్టర్ తెలిసినప్పుడు మళ్ళీ ఇంకో ఆడపిల్లని తీసుకొచ్చి భూప్రపంచమే పడేస్తే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుంది అనేటటువంటిది ఆలోచన లేదా? కొద్దిగా జాగ్రత్త పడి ఉంటే కనుక, ఎందుకంటే తెలివైనటువంటి ఆడపిల్లవి నువ్వు, చక్కగా నెరేట్ చేసావు మొత్తం నీ స్టోరీ అంతా, నీ బాధ అంతా, నీ గాథ అంతా ఎంతో చక్కగా మాట్లాడావు. అలాంటి ఆ అమ్మాయివి నువ్వు కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడి ఉంటే కనుక ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చుని తీసుకునేటటువంటి నిర్ణయం చాలా ఈజీగా ఉండేది. అందుకే మీ దగ్గరికి వచ్చాను సార్, ఏదో ఒకలా మార్చేనా దారిలో పెట్టుకొని. చాలా పాజిటివ్గా మారచ్చమ్మా. నేనేమంటున్నానంటే రోహిత్, నేనేమనుకుంటున్నానంటే బహుశా అతను మానసికంగా స్టేబుల్గా లేడేమో అని అనిపిస్తుంది. స్పీడ్గా ఊపందుకున్నటువంటి అబ్బాయి 20 నిమిషాల తర్వాత కంప్లీట్గా చల్లబడిపోయి, ఏం రోహిత్ ఇది నిజమేనా, నిజంగా నీ భార్య అంటే ఎక్కడ కూడా నీకు ఎదురెదట్లేదు, నీ గురించి వాదించట్లేదు, చల్లబడిపోయాడు మనిషి. అంటే అంత స్పీడ్గా అయినటువంటి అబ్బాయి అలా చల్లబడిపోయాడు అంటే కనుక ఎక్కడో అతనికి ఆ సైకలాజికల్ ఆ బ్యాలెన్స్ లేదు. అది తాగుడు అనేటటువంటిది అలవాటు ముందు కూడా ఉంది. తాగుడు కాస్త దాన్ని ఇంకా విచ్ఛిన్నం చేసి ఇంకా భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చేసి ఈరోజు అతను ఏం మాట్లాడుతున్నాడు, తన సొంత భార్య గురించి ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడు, ఎంత పబ్లిక్ ప్లేస్లో ఎంత పరువు తీస్తున్నారు. నాకంటూ ఒక ఆడపిల్ల ఉంది, నా భార్య మీద నాకు గౌరవం లేకపోయినా రేపొద్దున నా ఆడపిల్ల భవిష్యత్తు ఏముంటుంది, ఇలాగ పబ్లిక్గా నేను ఇలా మాట్లాడిన ఆ తల్లి గురించి మాట్లాడితే రేపు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆలోచన కూడా లేనటువంటి ఇంబ్యాలెన్స్లో అతను ఉన్నాడు. దానికి తాగుడు అనేటటువంటిది ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రోహిత్, ఒక్క 2 minutes విన్నాను. బహుశా నీకేంటంటే నీ లైఫ్లో ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది బంధము, ఎక్కడ ఎలా వ్యవహరించాలి, బాధ్యత అనేటటువంటిది ఏంటి అనేటటువంటిది చెప్పేటటువంటి వాళ్ళు నీకు లేకపోవటం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం ఏమంటాం, అరే తల్లిదండ్రులు ఇంత చెప్పినా వినలేదు, ఇరుగు పొరుగు ఇంత చెప్పినా వినలేదు అంటారు. కానీ నీ దురదృష్టం ఏంటంటే నీకు అలా చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం వల్ల ఏ రోజుకి ఆ రోజు సంతోషం, సుఖం, ఆనందంలో మునిగిపోయావు. నీకు బరువు బాధ్యతలు అనేటటువంటిది అర్థం కాలేదు. నేను ఒకే ఒక మాట అంటాను, ఈరోజు నీలో కూడా ఒక మంచి యాంగిల్ ఉంది, ఒక మంచి మానవత్వంతో కూడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని మనం తట్టి లేపాలి. నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పెళ్ళి అనే బంధంలో ఉన్నావు, దానికి ఒక బిడ్డను కన్నావు. నువ్వు నీలో మార్పు రావడానికి 210% ఉంది.
ఎందుకంటే నీకు ఆ తాగుడు అనేటటువంటి వ్యవహారమే తప్ప, లేదండి నన్ను కాదు వేరే ఆడవాళ్ళని అది అని చెప్పి ఆ మోసపూరితమైనటువంటి బుద్ధి అయితే నీకు లేదు. ఆ అమ్మాయి నీకంటే ముందు వచ్చి ఏదో నీ గురించి చెప్పింది కాబట్టి నువ్వు పోటాపోటీగా ఇక్కడ వచ్చి ఆ అమ్మాయి గురించి 4 అంశాలు చెప్పి త్వర చల్లబడిపోయావే కానీ నీలో కూడా ఒక మంచి గుణం ఉంది. ఆ మంచి గుణాన్ని మనం తట్టి లేపితే కనుక మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేయడానికి చాలా అవకాశం ఉంటుంది అన్నది నా అభిప్రాయం. సార్ ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళ అమ్మకి సైకోవాడు అంటే సైకోవాళ్ళు అవుతారుగా మేడం, అట్లా అంటే ఇంకో కోపం వస్తుంది. అదేలేమ్మా. అయినా ఒకటి బేసికలీ ఇంత లోతుగా ఎవరికన్నా అర్థం అవుతుందా నీ అంటే నేను నీ సైకోపెథాలజీ గురించి స్టడీ చేసేటప్పుడు నువ్వు పుట్టెరిగి నువ్వు ఎలా పెరిగావు, ఏ పరిస్థితిలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనేటటువంటిది నాగోటి వాడికో లేదంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది. ఊరు వాడ ఏం చూస్తారు నాన్న, అదిగో అయ్యా తాగొస్తాడు, హింస పెడతాడు, కొరుకుతాడు, తాగుతాడు అని అదొకటే కనిపిస్తుంది కదా. సో అటువంటి వాళ్ళని ఏమంటారు, సైకోయే అని అంటారు. సైకో అని అలా పిలిపించుకునేటటువంటి పరిస్థితికి మనం ఎందుకు వచ్చాం? ఆ అమ్మాయి వెళ్ళి చెప్పక్కర్లేదు, మీదేమీ ఇంద్రభవనం ఏమీ కాదు. ఆ 4 గోడల మధ్యన మీ అరుపులు కేకలు నలుగురికి తెలిస్తే అందరికీ అర్థం అవుతుంది. ఆ అమ్మాయి ఏంటి అన్నది బయటికి వెళ్తే అందరికీ అర్థం అవుతుంది, నువ్వు బయట తిరుగుతే కనుక అందరికీ అర్థం అవుతుంది. సో కాబట్టి నేనేమంటున్నానంటే నీ అలవాట్లు మార్చుకో. నీ వ్యక్తిత్వపరమైనటువంటి మార్పు రావడానికి ఏదైనా నా వంతు ప్రయత్నం చేయాలంటే ఆ ప్రయత్నం కూడా నేను చేస్తా. బంగారమైనటువంటి భవిష్యత్తు ఉంది. దయచేసి ఆ ఆడపిల్లని అనాథ చేయకండి, విడిపోబాకండి. ఇది విడిపోవలసిన కేసు కాదు అనేటటువంటిది నాది బలమైన నమ్మకం. ఇద్దరి కేసు, స్వప్న అండ్ రోహిత్. థ్యాంక్ యూ సార్. మేడం ఈ ఎపిసోడ్ నా ఒపీనియన్ చెప్పడానికి ముందు నేను సార్తో మాట్లాడాలనుకుంటున్నాను. సార్ యాక్చువల్గా ఒకప్పుడు మాకు ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ డిస్ప్యూట్స్ ఏమైనా జరిగినప్పుడు క్రూయాలిటీ గ్రౌండ్స్ చాలా ఎక్కువగా కనిపించేవి. హెరాస్మెంట్లు కానీ, డౌరీ హెరాస్మెంట్లు కానీ, కొట్టాడనో తిట్టాడనో, అత్తమామల ఓవర్ ఇన్వాల్వ్మెంట్లు కానీ. ఈ మధ్య ఒక 10 కేసులు చూస్తే ఒక 8 కేసులు ఇలా సైకలాజికల్ డిప్రెషన్స్ తోటో, జాబులు బాగానే చేసుకుంటారు, చూసే వాళ్ళందరికీ బాగానే ఉంటారు, గట్టిగా వాళ్ళతో ఒక 15 to 1 hour 15 minutes నుంచి ఒక 1 hour మాట్లాడితే పూర్తిగా వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు తీసుకున్న డెసిషన్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఎందుకు ఇంత షార్ట్ టైంలో ఒక 2-3 years నుంచి ఈ వేరియేషన్ చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం, ఎందుకని అంటారు అట్లా? అంటే మనం తినే ఆహారం వల్ల, లేకపోతే వీళ్ళ ఆలోచన విధానాల ఎందుకు ఇంతలా చేంజ్ అయిపోయి అన్నిటిలో ఒత్తిడి పెరిగినాయి మేడం. ఇక్కడ మనం చూసేటటువంటిది ఏంటంటే ఇవన్నీ చైన్ రియాక్షన్స్. ఇప్పుడు వీళ్ళు కన్నటువంటి ఆ ఆడపిల్ల ఇదంతా అంత చిన్న వయసు నుంచి చూసి ఆ అమ్మాయి యొక్క ఇతని మానసిక పరిస్థితి ఎలా మారింది అన్నది మనం ఇందాక మాట్లాడుకున్నాం. నవ్వు అది ప్రాపగేట్ అవుతుంది. ఆ ఆడపిల్ల ఇంకో పెళ్లి చేసుకుంటుంది, అక్కడ తన పిల్లల్ని తన భర్తతో ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని బట్టి. సో ఈ చైన్ రియాక్షన్. నేనైతే ఫుడ్డు, తాగేటటువంటి నీళ్లు, పీల్చేటటువంటి గాలి అని అనుకోవట్లేదు మేడం. మనుషుల్లో సహనం, ఓపిక తగ్గిపోయింది, స్వార్థం పెరిగిపోయింది. మా వ్యూయర్స్కి రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం, ఎందుకంటే మీది ఒక్కటే కేసు. ఇలాంటి స్టేజి మీద రిపీటెడ్గా కేసులు వస్తున్నప్పుడు ఆ కేసుల్లో జరుగుతున్న ఇన్సిడెంట్లు బట్టి మేము ఇచ్చే సజెషన్స్ కానీ, దాని సొల్యూషన్స్ కానీ, మీకు అలా ఉంటే ఏం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేదానికి యూజ్ అవుతాయి. కాబట్టి చూసే వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ మధ్య కాలంలో మేము అబ్జర్వ్ చేస్తున్న వాటిలో, ఎందుకంటే మీరు ఒకటే కేసు చూస్తారు, మేము నెంబర్ ఆఫ్ కేసులు చూస్తాం. ఈ స్టేజ్ మీదే కానివ్వండి, బయట కానివ్వండి, ప్రాక్టీస్లో కానివ్వండి. సైకలాజికల్ ప్రాబ్లము చాలా సివియర్గా ఉంది. అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. క్రూయాలిటీ గ్రౌండ్ కంటే కూడా ఈ డిప్రెషన్స్ ఎక్కువ, రాంగ్ డెసిషన్స్, చిన్న ప్రాబ్లంను కూడా తట్టుకోలేనంత వ్యవహారాల వల్ల లైఫ్, అందులోనూ మ్యారిటల్ లైఫ్ నీచంగా స్పాయిల్ చేసుకుంటున్నారు. దీనికి రిపీటెడ్గా థింక్ చేయండి. లేదా ముందుగా ఫ్యామిలీ కౌన్సిలింగ్సా, లేకపోతే కోర్టుల చుట్టూ తిరగకుండా ఏం చేయాలి అనే దానికి ఆల్టర్నేట్లు వెతుక్కున్నాకే పెళ్ళిళ్ళు చేయండి. ఇంకొక నా రిక్వెస్ట్, పెళ్ళిళ్ళు అయినాక మినిమం 2 years అన్న గ్యాప్ తీసుకోండి. కర్మ కొద్దీ లేట్ మ్యారేజ్లో చేసుకుంటున్నారు అందరూ, కానీ తిప్పి కొడితే 1-2 yearsలో కూడా. ఈ మధ్య ఫోటో ఆల్బమ్స్ వాళ్ళని కూడా చాలా మందితో మాట్లాడామండి, ఏదో పనుల మీద మాట్లాడితే. ఒకప్పుడు మ్యారేజ్ ఫొటోస్ ఎవరైతే మనం ఫోటోగ్రాఫర్స్ని పెట్టుకుంటామో మేడం, వాళ్ళకు ఒక 10,000 to 20,000 ఇస్తే షూట్ చేసి మిడిల్లో సగం, లాస్ట్లో సగం తీసుకునేవాళ్ళట. ఇప్పుడు మొత్తం పేమెంట్ చేస్తేనే షూటింగ్కి వస్తున్నారు, మ్యారేజ్ షూటింగ్లకు కానీ వేటికి కానీ. వీళ్ళు ప్రీ వెడ్డింగు, పోస్ట్ వెడ్డింగ్లో అని తీసేసుకొని తర్వాత అవి ప్రింట్ వేయడానికి ఒక 2-3 months పడుతుంది. ఈ లోపు కాపురాలు నాశనం అయిపోయి ఎవడో పేమెంట్లు చేయట్లే. దానివల్ల మీరు ఒక 10 మంది ఫోటోగ్రాఫర్లు అడిగితే 10 మంది ఇదే చెప్తున్నారు, ముందు పేమెంట్లు తీసుకుంటున్నామంటే చెక్లన్నా తీసుకుంటున్నామని. అలాంటి హీనమైన పొజిషన్లోకి మ్యారిటల్ రిలేషన్ వెళ్ళిపోతుందా అనేది భయం వేస్తుంది ఒక రకంగా. నెక్స్ట్ వీళ్ళ కేసు గురించి వస్తే, నిజంగా అమ్మ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలో అప్రిషియేట్ చేయాలో రెండు చేయాల్సిన పరిస్థితి ఉంది.
అప్రిషియేట్ ఎందుకు అంటే ఆల్రెడీ 2 years ఇలాంటి ఒక వ్యక్తిని నువ్వు అడ్జస్ట్ అయ్యి సర్దుకున్నావు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ నైట్ జరిగిన రోజే క్రూయాలిటీ గురించి మీ బ్రదర్కో వాళ్ళకో చెప్తే ఎవ్వరూ పట్టించుకోలే. ఎప్పటిదాకా పట్టించుకోలేదంటే మీ ఫోటో ఒకటి మ్యారేజ్ బ్యూరో దాంట్లో వెబ్సైట్లోకి వస్తే తప్ప, అంతేనా? అంటే పీకల మీదకి వస్తే తప్ప కాపాడడం అంటే కష్టం. కాపురం నిలబెట్టుకోవడానికి ఎంతవరకు ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది మీ పేరెంట్స్ ముందే చేసుకుంటే ఆయన గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉండేది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి ఒక సైకలాజికల్ ప్రాబ్లం కానీ డిప్రెషన్ కానీ ఉన్న వ్యక్తుల్ని రికగ్నైజ్ చేయడం ఎవరికి తెలీదు. మీ దృష్టిలో మీకు ఏంటంటే అది క్రూయాలిటీ, అతని దృష్టిలో అతనికి ఏంటంటే విపరీతమైన ఇన్సెక్యూరిటీ, మీ మీద విపరీతమైన ఇన్సెక్యూరిటీ. అతనేమి పెద్ద చెడ్డోడని నేను అనను, ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా లేదు. చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. అతను పేరెంట్స్ సరౌండింగ్స్లోనే లేరు. పేరెంట్స్ సరౌండింగ్స్లో పెరగని వ్యక్తులు 90% ఇలా అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్. అందరూ అయిపోతారు అనేం కాదు. పని కట్టుకొని డైవర్సులు తీసుకుంటారు చూడు, అట్లాంటి వాళ్ళందరూ ఇట్లాంటి పాపాలు మూట కట్టుకుంటూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు కూడా చెప్తున్నాను. సో ఇలాంటి పొజిషన్ ఒకటి వచ్చినప్పుడు ఇతన్ని మార్చండి అని మీరు అడిగారు చూసారా, అందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఉత్తినే కాపురాలు పోగొట్టుకుంటున్న అమ్మాయిల కంటే నువ్వు చాలా గొప్పదానివి. ఈ కాపురం నిలబడుతుందా లేదా సెకండరీ విషయం, మ్యాక్సిమం ట్రై చేస్తున్నావు, అందుకే అప్రిషియేట్ చేస్తున్నావు. ఒక్క నా రిక్వెస్ట్, అక్కడ కూర్చుంటే మిగతాది మాట్లాడతాం, సరేనా? ఒకసారి అటు కూర్చోనాను. ఎందుకు నిన్ను అటు కూర్చోమన్నాను అంటే, ఒకటి నువ్వు కాపురం నిలబెట్టుకోవాలనుకుంటున్నావు, ఇది నిలబడుతుందా లేదా ఈ కాసేపటి కన్నా కనీసం ఇద్దరు హ్యాపీగా ఉంటే పిల్లకి రేపొద్దుట ఈ వీడియో అరే మా అమ్మ నాన్న పక్క పక్కనే ఉన్నారనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందిగా. నెక్స్ట్ మీ హస్బెండ్కి నేను కనీసం పాస్ మార్కులు వేద్దాం అనుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? నాకు మహాలక్ష్మి పుట్టిందండి, నా మహాలక్ష్మి నాకు ఇంపార్టెంట్ అన్నాడు. అంటే ఆడపిల్లకి చాలా రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి. భార్యకి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇన్సెక్యూరిటీ. ఎందుకు అంటే ఇక్కడ కరెక్ట్గా లేదు. నెక్స్ట్ తాగుడు అంటే మానిపిద్దాం నాన్న, ఎందుకంటే ఈ రోజు నా ఇన్సెక్యూరిటీతోటో భయంతోటో టెన్షన్స్ తోటో తెలియట్లా, వేరే ఆల్టర్నేట్ లేదు. మంచి ఫ్రెండ్స్ ఉండరు, ఏ రకంగానూ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో బయటకు పోవడానికి ఉండదు. నువ్వే ఒక ఫ్రెండ్ అనుకుని ఉంటే అసలు అబ్బాయికి ఆ ఆలోచనే ఉండేది కాదు. చాలా ట్రై చేశాను మేడం. నువ్వు ట్రై చేసావు, నిన్ను అనట్లేదు. మా వంతు ప్రయత్నంగా, ఎందుకంటే రీజన్ ఏంటో నీకు తెలియదు. నువ్వేమనుకుంటున్నావు, క్రూయాలిటీ అనుకుంటున్నావు. మేమేమంటున్నాం అంటే డిప్రెషన్, ఇన్సెక్యూరిటీ అంటున్నాం. దీన్ని సార్ కౌన్సిలింగ్ తోటి మనం పూర్తిగా కంట్రోల్ చేయించడానికి చూద్దాం, ఓకేనా? లీగాలిటీ ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఎందుకంటే విడిపోతే లీగాలిటీ ఎంటర్ అవుతుంది. ముందే ఎందుకు లీగాలిటీ? ఎందుకంటే నీకు అన్యాయం జరిగినప్పుడు కోర్టు దాకా వెళ్ళినప్పుడు మీరు వేయాల్సిన కేసులు ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి. 498 ఈవీసీలు, మెయింటెనెన్స్లు ఇవన్నీ వేసుకుంటున్నారు. సో పిల్లకి నీకు పూర్తి హక్కులు ఉంటాయి. కానీ నువ్వంటూ వదిలేస్తే అబ్బాయికి జీవితమే ఉండదు, నీకు మంచి జీవితం ఉంటుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, నీకు కోర్టుల నుంచి రావాల్సిన రిలీఫ్లు వస్తాయి. ఆ అమ్మ వదిలేసింది, దేవుడు వల్ల తండ్రి వదిలేయడం జరిగింది. తండ్రి లేడుగా, చనిపోయాడు. సో దేవుడు అన్యాయం చేసి, అమ్మ అన్యాయం చేసి, కట్టుకున్న భార్య అన్యాయం చేస్తే కూతురు మీద ఆశలు పెట్టుకున్నాడు. అర్థమవుతుంది? మార్చుకోవడానికి ట్రై చేద్దాం, మారతాడని మా ఉద్దేశం, ఓకేనా? సార్ మీ గురించి మాట్లాడతాను. రోహిత్ గారు చెప్పండి మేడం. ఎంత హడావుడి పడ్డావు, ఎంత టెన్షన్ పడ్డావు, ఏంటి నీ టెన్షను? మా ఆవిడ ఫోనుల్లో మాట్లాడిందండి, మేము ఫోనులు కూడా చూసాము, చెక్ చేసాము, నైట్ ఫోన్ కాల్సే లేవు నాన్న. రిమైనింగ్ మీకు ఒక డౌట్ ఉంది కదా, డౌట్ రెక్టిఫై చేస్తాను, మాకు ఒక్క ఛాన్స్ ఇస్తామా మిమ్మల్ని మార్చడానికి? మీ ఆవిడ బంగారం అని ప్రూవ్ చేస్తాము. ఆ రోజు నేను చూసిన మేడం. నాన్న నువ్వు చూసావు కదా, నువ్వు చెప్పిన ఆ మహేష్ అనే వ్యక్తి ఏదైతే మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చారో, నువ్వు అన్న నైట్ మెసేజ్లు ఇవన్నీ అంటున్నావు కదా, ఆ వ్యక్తిని కూడా పిలిపించాం. నువ్వు ఆ వ్యక్తి ఫోటో కూడా చూశానంటున్నావు కదా, ఐడెంటిఫై చేయండి. ఆ అబ్బాయి మాట్లాడేది నిజం, మేము విన్నాం. నీ కోసం మళ్ళీ నీ ముందు మాట్లాడిస్తాం, ఓకేనా? మేడం సార్ యాక్చువల్గా మహేష్ అనే అబ్బాయిని కూడా పిలిపించామండి. అబ్బాయి రావడానికి లేట్ అయింది, యాక్చువల్గా వచ్చాడు. అతను మాట్లాడితే ఇతనికి ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. కడిగిన ముత్యంలాగా ఆ పిల్లోని కాస్త మార్చడానికి ఒక స్టెప్ స్టార్ట్ అవుతుందని నా ఉద్దేశం. తప్పకుండా రండమ్మ. మహేష్ గారు, ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలీదు. ఆ అమ్మాయి ప్రొఫైల్ పిక్కి మీరు ఏదో మ్యారేజ్ బ్యూరో ద్వారా వస్తే మీరు ఏదో మెసేజ్లు పెట్టారు మీ ఫోన్ నెంబర్ నుంచి, అంతేనా? మీరు ఏమన్నా అక్రమ సంబంధం కానీ ఫ్రెండ్షిప్లు కానీ ఏమన్నా ఉన్నాయా? మీరు ఫోటో చూసింది దీన్నేగా. అసలు మీ ఆవిడ ఎవరో కూడా అబ్బాయికి తెలియదు. ఆ డీటెయిల్స్ అవి చూసి అబ్బాయి మెసేజ్ పెడితే అమ్మాయి ఎవర్రా నువ్వని తిట్టి పెడితే అబ్బాయి అప్పటి నుంచి మాట్లాడిన కూడా మాట్లాడట్లేదు. చెప్పండి సార్, ఒకసారి మీరు చెప్పండి. మీరు నైట్లు మాట్లాడేస్తుంది, ఇది మాట్లాడేస్తుంది అన్నారు చూసారా, అది పూర్తి అబద్ధం అండి.
ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? మీ మహాలక్ష్మి మీ దగ్గర కావాలా వద్దా? కావాలి మేడం. మీ మహాలక్ష్మి చిన్న మహాలక్ష్మి కాదు, పెద్ద మహాలక్ష్మి కూడా. మీ ఆవిడ లేకపోతే ఎట్లాగా? ఇల్లు అంటే మీ ముగ్గురు కలిపి ఉండడం. రోహిత్, నువ్వు రాగానే ఏమని చెప్పావు? మా ఇంట్లో వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు, మాకు తెలుసండి అని చెప్పేసి అన్నావు కదా. మరి ఇప్పుడు సార్ మేడం చెప్పింది నువ్వు వింటావా లేదా? ఆ అమ్మాయి బంగారం అని చెప్తున్నారు. వింటా మేడం. సార్ దగ్గర మీరు కొన్ని రోజులు కొంచెం కౌన్సిలింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేను కౌన్సిలింగ్ ఇస్తాను, సారు ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఇస్తారు. ఎందుకంటే మీరు అంతకుముందు ఒకసారి ట్రీట్మెంట్లో ఉన్నారు కదా, అది ఏ స్టేజ్ ఏంటి అనేది సార్కి కొంత ఐడియా వస్తుంది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ నేను ఇస్తాను, ఓకేనా? నా రిక్వెస్ట్, ఇంకొక 2 years వరకు ఏ పిల్లల్ని కనకండి, చూద్దాం. మారతాడా మీ ముగ్గురు అదృష్టం, మారకపోతాడా మీ ఇద్దరు అదృష్టం. ఎవరిది? మీ పాపది, మీది. ఇంతకంటే మేము ఆఫర్ ఇవ్వలేము ఆ పిల్లోడికి. ఎందుకంటే ఇంత నరకం పడిన ఒక వ్యక్తిని కొంచెం ఒక ఛాన్స్ నీ చేయూత ఇవ్వమని మా రిక్వెస్ట్. సార్ థ్యాంక్స్ అండి, పిలవగానే వచ్చినందుకు. నిజంగా ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి మీ వంతు ప్రయత్నం చేశారు. మేము ఎందుకు రావాలండి అని అనుకోకుండా. ఓకేనా? థ్యాంక్ యూ సార్, మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఇంకెవరికి బాయలు గట్రాలు ఏం చెప్పనని, బాగా కొట్టకుండా ఉంటానని ఒకసారి మీ ఆవిడకి ఒక ప్రామిస్ చేసి చెప్తే మా ముందు మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. సరే ప్రామిస్ చేస్తున్నా, ఇంకొకసారి కొట్టను తిట్టను, మందు తాగుతా, అప్పుడప్పుడు తాగుతా. అది కూడా తాగొద్దు, ట్రీట్మెంట్ అందుకే ఇస్తున్నాం కదా. నీ వయసు ఎంత? నువ్వు అప్పుడే మందు తాగితే నీకేమైనా డ్యామేజ్ అయితే ఎవడ రెస్పాన్సిబిలిటీ? అప్పుడప్పుడు అంటే ఉదయం మధ్యాహ్నం. ఇష్టం సార్ మంద అంటే, ఒకటేసారి బంద్ చేయాలంటే కూడా కాదు కదా సార్. అదే ఎప్పుడు బంద్ చేయాలి ఎట్లా అనేది సార్ చూసుకుంటారు. సరే నువ్వు మంచిగా ఉండు, నన్ను సుఖపెట్టానా? ఓకేనా? రైట్. అయ్యో పర్లేదు నాన్న, జాగ్రత్త. సరే సార్. ఒక మంచి జంట, ఒక క్యూట్ కపుల్ వచ్చి మేము ఇంకా కలిసి ఉంటాం, మేము విడిపోతాం, పాప మేము వేరే వేరే అయిపోతాం అని చెప్పి అన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది మీరు జాగ్రత్తగా పెద్ద మనుషులా విని వాళ్ళని చక్కగా కలిపి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైనా మాట్లాడుకుంటేనే పరిష్కారం అనేది దొరుకుతుంది. సో మీరు ఈగోస్ అనేవి పక్కన పెట్టేసి మీరన్నా మాట్లాడుకోండి, పెద్దవాళ్ళతో మాట్లాడించుకోండి. లేదు అంటే ఇదిగోండి ఈ వేదిక మీకోసం సిద్ధంగా ఉంది. సో మిమ్మల్ని హ్యాపీగా మీ ప్రాబ్లం ఏంటనేది సాల్వ్ చేసేసి మిమ్మల్ని హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. సో ఎనీవేస్ మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.